పీర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సో సార్. మీరైతే ఆ ఒకరి మీద ఆధారపడకుండా మీకు భగవంతుడు ఒక చిన్న లోపం ఉన్నప్పటికీ కూడా అసలు అది నథింగ్ అంటే మీరు ఒక ఛాలెంజ్ గా ముందుకెళ్తున్నారు. చాలా మంది ఇక్కడికి యూత్ జగదంబ థియేటర్ అంటే వైజాగ్ ఫేమస్. ఎంత మంది వచ్చినా ఇక్కడ కంపల్సరీ మీ దగ్గర పలుకులు అయితే తీసుకెళ్తారు. సో మీకు ఈ విధంగా వృత్తిరీత్యా వెళ్తున్నారు కదా, మీకు అసలు ఏమనిపిస్తుంది మీ జీవన విధానంలో? ఇక్కడ నేటి సమాజంలో ఏంటంటే చాలా మంది యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ అని ఇవని రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళి ఫ్రీగా అమౌంట్ బేగా మనం ఎర్న్ చేసి అని చెప్పి మధ్యలో లైఫ్స్ గివ్ అప్ చేసేస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. సో అటువంటి యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకైతే ఎవరినైనా అడిగి తినాలంటే నాకు ఇష్టం ఉండదు అన్న. నా సొసైటీగా నేను కష్టపడి బతకడమే నాకు ఇష్టం. ఒకళ్ళు ఇస్తానన్నా సరే నాకు ఇష్టం ఉండదు. కష్టపడి బతకడమే ఇష్టం అనమాట. ఓకే, దగ్గర అవ్వకుండా. వెరీ వెరీ నైస్ అండి. మీరు యూత్ కి మీరు చెప్పేది ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మీకు ఉన్న దీంట్లో అంటే బై బర్తే మీకు పోలియో ఇబ్బంది ఉంది, అయినప్పటికీ ఎక్కడో వెళ్ళి ఎవరినో ఏదో మీరు మంచి పాయింట్ చెప్పారు, చేయి చాపడం ఇష్టం లేదని. అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవరైనా కూడా మనకున్న లోపాలని జాలి గుణంగా అమల్చుకొని ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మీకు మీరు ఏదైతే స్వయం ఉపాధితో ఈ పలుకులు వ్యాపారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారో మీరు చాలా మందికి ఆదర్శం. యువతకి మీరు చెప్పేది ఏంటి? యువతకి ఏముందన్న, కళ్ళు చేతులు బాగుంటే కష్టపడి బతికే అంత అవకాశం వాళ్ళు తెప్పించుకోలే తప్ప ఒకరి దగ్గర చేయి సాపుకుండా బతికే అవకాశం అయితే మాత్రం రాకూడదన్న. ఒకళ్ళు వస్తే వాళ్ళు చీప్ గా ఉంటారు, ఒకరి దగ్గర చీప్ గా అయిపోతారు. ఆ చీప్ ధనం అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికితేనే గర్వంగా ఉంటదన్న. వాళ్ళకైనా వాళ్ళ తల్లిదండ్రులకైనా వాళ్ళకైనా సరే కష్టపడి తినేదా ఒక రూపాయి అయినా సరే చాలా తృప్తిగా ఉంటది అనమాట. సో తప్పకుండా అండి, ఎందుకంటే మీరు చెప్పే మాటలో కూడా ఒక తీయదనం ఉంది. కష్టపడి పని చేసి వచ్చే దాంట్లో ఒక రూపాయి అయినా కూడా దాని నుంచి వచ్చే ఆత్మ సంతృప్తి అది వర్ణనాతీతం, అది వెలకట్టలేనిది. సో అది మీరు ఈరోజు చాలా అద్భుతంగా చూడొచ్చు. జగదంబ థియేటర్ వద్ద నిర్విరామంగా 20 years నుంచి స్వయం ఉపాధితో వెళ్తున్నటువంటి మొహమ్మద్ పీర్ గారు నేటి సమాజానికి ఆదర్శం. జై హింద్. మీ యువసేవ. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. అటువంటి మార్గాలు ఎత్తుక్కుంటూ ఇటువంటి పీర్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతారని ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాం. వీడియో చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే మట్టుగా పీర్ వద్దకు వచ్చి ఈ పలుకులు మట్టుగా కొని వెళ్ళండి, ఈయన్ని ఎంకరేజ్ చేయండి. జై హింద్.